నమస్తే, వెల్కమ్ టు విజిల్. పరీక్షలంటే అందరికీ ఒకంత ఆందోళన ఉంటుంది. ఎంత బాగా ప్రిపేర్ అయినప్పటికీ చాలామంది పరీక్ష అనగానే భయపడిపోతారు. ఇక పిల్లల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. పరీక్షలు ఒకెత్తు, ఫలితాలు అంతకు మించి టెన్షన్ పెడతాయి. రిజల్ట్స్ తెలిసే రోజు 10 రెట్లు ఎక్కువ భయాందోళనకు గురవుతుంటారు. కొందరు సున్నిత మనస్కులు ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. కానీ కొందరు విద్యార్థులు పరీక్ష సరిగా రాయకపోవడంతో తమని పాస్ చేయాలంటూ ప్రాధేయపడుతూ జవాబు పత్రంలోనే బతిమాలుతూ వినతులు రాయడం చాలానే చూశాం. మరికొందరైతే బెదిరింపులకు కూడా పాల్పడతారు. ఇంకొందరు ఇంకోలా తమకు తోచినట్లు ఏదో ఒక కహానీ అల్లుతారు. కానీ ఓ విద్యార్థి ఇవన్నీ చేసినప్పటికీ మళ్ళీ ఫలితాల రోజు ఏకంగా ఇంటర్ బోర్డు అధికారులకే ఫోన్ చేశాడు. తనను పాస్ చేయాలని కోరాడు. అతని సంగతి ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. నిన్న బుధవారం ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే. విశాఖకు చెందిన సెకండ్ ఇయర్ విద్యార్థి ఒకరు తాను ఫెయిల్ అవుతాననే భయంతో ఫలితాలు వెలువడక ముందు ఇంటర్ బోర్డు అధికారులకు ఫోన్ చేశాడు. ఏదో ఒక విధంగా తనను పాస్ చేయాలని కోరాడు. జవాబు పత్రాల్లో డబ్బులు కూడా పెట్టానని చెప్పాడు. అంతేకాకుండా తాను ఏమీ చదవకపోవడంతో ప్రశ్న పత్రాన్నే 3 సార్లు రాశానని తెలిపాడు. విద్యార్థి మాటలు విని షాక్ అయిన అధికారి వెంటనే అప్రమత్తమయ్యారు. అధికారులు ఆ విద్యార్థికి ఫోన్లోనే కౌన్సిలింగ్ ఇచ్చారు. త్వరలోనే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నాయని వాటి కోసం చదువుకోవాలని సూచించారు. ఆ తరువాత విశాఖ ఆర్ఐఓకు ఈ సమాచారం చేరవేశారు. ఈ విషయమై వెంటనే అతని తల్లిదండ్రులకు తెలపాలని చెప్పారు. అనంతరం జిల్లా అధికారులు ఆ విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడి జరిగింది చెప్పారు. తమ కుమారుడు ఎటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన ఈ విద్యార్థి ఫస్ట్ ఇయర్ 2 సబ్జెక్టులు, సెకండ్ ఇయర్లో 3 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. అప్పటికే ఆ విద్యార్థి ఇంట్లోనే ఉన్నందున తాము జాగ్రత్తగా చూసుకుంటామని తల్లిదండ్రులు అధికారులకు తెలియజేశారు.